ఒకరిని మించి ఒకరు. పూర్వం మన దేశంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆ కాలంలో కర్కల్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకు విగ్రహాలు చెక్కించడం అంటే అభిలాష. ఆయన ఆ శిల్పిని రప్పించి 25 అడుగుల ఎత్తుగల పరమేశ్వరుని విగ్రహం తయారు చేయమన్నాడు. అందుకు ఆ శిల్పి అదెంత పని, చెక్కి ఇస్తానని చెప్పి 3 మాసాలు అయ్యేసరికి రాజు కోరిక ప్రకారం గొప్ప విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. విగ్రహాన్ని చూసి రాజు మురిసిపోయాడు. అంత ఎత్తైన విగ్రహం మన దేశంలో అంతవరకు లేనే లేదు. దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ విగ్రహాన్ని చూసి మెచ్చుకోవడం వల్ల ఆ రాజు ఖ్యాతి దశ దిశలా ఇట్టే వ్యాపించింది. శిల్పికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి పంపేశాడు రాజు. శిల్పి బహుమానాలు అందుకుని తన ఊరు పోతుంటే రాజుకు ఒక భయం వేసింది. ఈ శిల్పినే మరొక మహారాజు ఎవరైనా పిలిపించి ఇంతకన్నా ఎక్కువ బహుమానం ఇచ్చి ఇంతకన్నా గొప్ప విగ్రహం తయారు చేయించుకుంటాడేమో. అప్పుడు ఆ విగ్రహం ముందు తన బొమ్మ తక్కువైపోతుందని, తన కీర్తి పెరిగిపోతుందేమో అని ఇంకా బొమ్మ చెక్కడం సాధ్యం కాకుండా వాడు కుడిచేయి నరికించి వదిలేశాడు. శిల్పి స్వగ్రామం చేరుకుని తనకు రాజు చేసిన ద్రోహాన్ని తలుచుకొని దుఃఖిస్తూ ఆ రాజుపైన ఎలా కసి తీర్చుకోవడమా అని ఆలోచించాడు. ఈ రాజుకి బద్ధశత్రువైన వేణూరి రాజు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు. ప్రభు, ఒక చెయ్యి పోయినంత మాత్రాన నా నేర్పు నశిస్తుందనుకోవడం ఏమిటి ఆ రాజు అని శిల్పి తన ఎడం చేతితో మీసం మెలిపెట్టాడు. ఇందుకు వేణూరి రాజు ఆశ్చర్యపోయి, అటైతే నీ కుడి చేయి పోయినా నేర్పు నశిస్తుంది లేదన్నమాట అన్నాడు. ఎడం చేయి ఉందిగా ప్రభు, సవ్యచాచి 2 చేతుల బాణాలు వేసినట్టు నేను 2 చేతులతోనే విగ్రహాలు చెక్కగలను అన్నాడు. అటైతే నాకు ఒక విగ్రహం తయారు చెయ్యి, కర్కల్ విగ్రహం కన్నా చాలా ఎత్తైన విగ్రహం తయారు చేయాలి సుమా అని ప్రోత్సహించాడు రాజు. తప్పకుండా అలాగే చేస్తాను, 36 అడుగులు ఎత్తుకల విగ్రహం తయారు చేసి ఇస్తాను అన్నాడు శిల్పి. శిల్పి కల్కలు రాజు పైన పూర్ణ పగ కొద్దీ రాత్రింబగలు పనిచేసి అనుకున్న దానికంటే త్వరలోనే ఆ 36 అడుగుల విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. వేణూరు రాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. కానీ ఇంతకుముందు కర్కలు రాజుకి పట్టుకున్న భయమే ఇప్పుడు ఈ రాజుకి పట్టుకుంది. శిల్పిని వదిలిపెడితే ఇంతకన్నా గొప్ప విగ్రహం తయారు చేయవచ్చు. అప్పుడు తన విగ్రహం గొప్ప ఏముంటుంది ఇంకా? కర్కల్ రాజుకి తోచిన ఉపాయమే వేణూరు రాజుకి తోచింది. ఆ శిల్పి తన ఎడం చేయి సహాయం వల్ల కదా ప్రజ్ఞ చూపించగలిగాడు అని తలచి అతని ఎడం చేయి కాస్త నరికించి వేశాడు. అయితే ఏమి, చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్టు 2 చేతులు పోగొట్టుకున్న శిల్పికి పొగ పోలేదు. అతడు తక్షణమే మైసూరుకు పారిపోయి శ్రవణ బెల్గోళ రాజుతో, ప్రభు, చిత్తగించారా నా పట్ల? ఆ రాజులిద్దరూ చూపిన కృతజ్ఞత అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవడంతో అతనికి ఆవేశం ఆగలేదు. ఉగ్రుడయ్యాడు శిల్పి. నిప్పులు చెరిగేస్తూ ఇలా అన్నాడు, ప్రభు, ఇద్దరూ నా చేతులు నరికించారు కానీ నా బుద్ధిని హరించడం వాళ్ళ తరం అవుతుందా? వాళ్ళను పుట్టించిన బ్రహ్మతరం అవుతుందా అన్నాడు. అటైతే నువ్వు చేతులు లేకుండానే విగ్రహాలు తయారు చేయగలవా అని అత్యంత ఆశ్చర్యంతో అడిగాడు రాజు. తప్పకుండా చేయగలను. నా బుద్ధిని వినియోగించి నా శిష్యుల చేత తమకు ఒక అపూర్వమైన విగ్రహాన్ని తయారు చేయిస్తాను అని చెప్పాడు శిల్పి. చేయించమన్నాడు రాజు. శిల్పి ఒక ఆసనం అధిష్ఠించి కూర్చున్నాడు. శిష్యులకు ఆజ్ఞలిస్తూ 57 అడుగుల ఎత్తుగల గోమతేశ్వరుని విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ శిల్పి యాజమాన్యం క్రింద చెక్కబడ్డ బ్రహ్మాండమైన విగ్రహం అదే. అతను తయారు చేసిన ఆఖరి విగ్రహము అదే. ఏమంటే కర్కలు రాజుకి వేణూరు రాజుకి పుట్టిన దుర్బుద్ధే ఈ శ్రవణ బల్గోళ రాజుకి పుట్టింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు అతని ప్రతిభ మరి ఏ ప్రభువుకు వినియోగించడానికి వీలు కాకుండా ఆ రాజు శిల్పి యొక్క శిరస్సునే నరికించి వేశాడు. శిల్పిని చంపించిన రాజులు 3 చచ్చి చాలా కాలమైంది. కానీ ఆ మహాశిల్పి కీర్తిని చాటే విగ్రహాలు మట్టుకు నేటికి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. ఈ విధంగా ఆ శిల్పికి అనేకమైన ప్రజ్ఞలు ఉన్నప్పటికీ అతనికి జీవితంలో తోడ్పడలేదు సరికదా. చివరకు అతని ప్రాణాలనే బలిగొన్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.